ఉప్పల్ వేదికగా హైదరాబాద్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 27వ మ్యాచ్లో ఎట్టకేలకు ఆరెంజ్ ఆర్మీ కమ్బ్యాక్ ఇచ్చింది. హై స్కోరింగ్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్లిద్దరూ శివతాండవం చేసి హైదరాబాద్ జట్టుకి గెలుపు వశమయ్యేలా చేశారు. ఫాస్ట్ బౌలర్, స్పిన్నర్ ఇలా ఎవరిని కూడా క్షమించకుండా అభిషేక్ పిచ్చకొట్టుడు కొట్టాడు. ఫలితంగా హైదరాబాద్ జట్టు పంజాబ్పై 8 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ జట్టు బ్యాటింగ్ పిచ్పై బ్యాట్తో వీరబాదులు బాదింది. ముఖ్యంగా ఓపెనర్ ప్రియాంష్ ఆర్య 300 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి ఎస్ఆర్హెచ్కి చుక్కలు చూపిస్తే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. వీరి ఇన్నింగ్స్ చూసి పంజాబ్ ఈరోజు 260 స్కోర్ చేయడం పక్కా అనుకుంటే మిడిల్ ఓవర్లలో హైదరాబాద్ జట్టు సూపర్గా కంబ్యాక్ ఇచ్చి పంజాబ్ని 245 పరుగులకు కట్టడి చేసింది. ఇక ఇంతటి భారీ స్కోర్ చేసినప్పటికీ పంజాబ్ జట్టు హైదరాబాద్ హిట్టింగ్ ముందు నిలవలేకపోయింది. మ్యాచ్ని చేజార్చుకుంది. ఇక ఈ మ్యాచ్ అనంతరం ఈ ఓటమిపై పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, హై స్కోరింగ్ మ్యాచ్లో ఫలితాలు ఎప్పుడు ఇలానే ఉంటాయి. మేము మా బ్యాటింగ్ని చాలా అద్భుతంగా స్టార్ట్ చేశాము. అయితే మిడిల్ ఓవర్లలో అనుకున్న రీతిలో మా బ్యాటింగ్ సాగలేదు. అలా జరిగి ఉంటే మేము ఇంకో 20 పరుగులు చేసి ఉండేవాళ్ళం. ఇలాంటి మ్యాచ్లలో ఆ 20 పరుగులు చాలా వ్యత్యాసం చూపిస్తాయి. ఇక ఫీల్డింగ్లో కూడా మా తరపున కొన్ని తప్పులు జరిగాయి. అయితే వాటిని మా ఓటమికి సాకుగా చూపలేము. ఇవి మ్యాచ్లో సర్వసాధారణమే. అయితే వారు మ్యాచ్లో ఇచ్చిన అవకాశాలు మేమే చేజార్చుకుని మ్యాచ్ని దూరం చేసుకున్నాము. కీలక సమయంలో మా మెయిన్ బౌలర్ ఫెర్గూసన్ ఇంజరీతో మ్యాచ్ మధ్యలో నిష్క్రమించడం కూడా కొద్దిగా ప్రభావం చూపింది. అతడు మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసే సత్తా ఉన్న బౌలర్. ఇక లక్ష్య ఛేదనలో హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అస్సలు మమ్మల్ని తిరిగి మ్యాచ్లోకి రానివ్వలేదు. ముఖ్యంగా అభిషేక్ శర్మ మా బౌలర్లను ఊచకోత కోసి మా ఓటమిని ఖాయం చేశాడు. మొత్తంగా ఈరోజు మా రోజు కాదు అంతే. ఈ విషయాల్ని ఇక్కడే వదిలేసి ఎక్కడ తప్పులు జరిగాయో చూసుకుని వాటిని సరిచేసుకుని తదుపరి మ్యాచ్లకి సిద్ధమవుతామని శ్రేయస్ ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.